బాబా చూడడానికి చాలా బాగుంది గురు. మన పెద్ద రెస్టారెంట్లోకి అయితే ఎలా చేస్తారో అలా చేశారనమాట. బాగా ఉడికింది. చుట్టుముత్యాలు రైస్ కరెక్ట్ గా పెట్టాడు పేరు నాగమని. ఐదేరా లెక్కలు రావు. విజయవాడలోనే ఉన్నామా? అదే కదా. ఇది భలే ఉందరా, తిరుగుద్ది ఏంటి అటు ఇటు. ఇది ఏ ఊరు మాయ అని అడగండి, 2 తెలుగు రాష్ట్రాలు మనమే. దీనికి రివ్యూ మాత్రం నువ్వే ఇవ్వాలి ఫస్ట్. వద్దులే నువ్వు తినయ్యా. ఇట్టు కొట్టడం ఏంటి హిట్. ఇక్కడ నుంచి వ్యూ చూడండి, వర్షం వ్యూ. ఇప్పుడు నేను పుట్టక ముందా బొచ్చు. హాయ్ హలో నమస్తే అస్సలాము అలైకుం, వెల్కమ్ బ్యాక్ టు ద న్యూ వ్లాగ్. ఈరోజు మనం బషీర్ లేదు విత్ ఫుడ్ క్యాప్టెన్ అండ్ వలీగాడితో పాటు విజయవాడలో ఉన్న ఏరియా ఇది కానూరులో ఉన్న ద సోషల్ యార్డ్ కి వచ్చామన్నమాట. కొత్తగా ఇదిగోండి సోషల్ యార్డ్ కొత్తగా ఓపెన్ చేశారు. చాలా బాగుంది చూడడానికి. ఇది ఎలా ఉందంటే ఒక డ్రైవింగ్ లా ఉందన్నమాట. కార్లు వచ్చి ఆగినాయి. ఇదిగోండి ఇటు చూసుకుంటే మీరు ఇవన్నీ కూడా వరుసగా అటు ఇటు కార్లు, అక్కడేమో వరుసగా స్టాల్స్ ఉన్నాయి. అంతేకాదు ఇక్కడ చూసుకుంటే మీరు ఒక పెద్ద స్క్రీన్ ఉంది. ఐపీఎల్ అయితే ఐపీఎల్ మ్యాచ్ జరిగితే క్రికెట్ టైంలో ఇంకా పీక్స్ ఉంటది అనమాట. హైదరాబాద్ లో అలవాటే, చాలా అలవాటు. నేను ఇది ఎక్కడ చూసానంటే చాలా చోట్ల ఉంది. నేను ఎక్కడ విజిట్ చేశానంటే సికింద్రాబాద్ క్లాక్ టవర్ దగ్గర ఉంటుంది. నేను కలీము నది ముగ్గురు వెళ్ళాం. సేమ్ ఇలా కార్ పార్క్ చేసుకోవడం అయితే కింద తినొచ్చు, లేకపోతే పైకి వెళ్ళిపోతే మొత్తం కింద ఉన్న షాపులు మెనూలు అన్ని ఉంటాయి. నేను ఈ వీడియోలోనే చూసా గురు. ఐపీఎల్ మ్యాచ్ కి వెళ్ళారు, మూసేశారు కదా ఇలాంటి మూసారు. అది వేరు నేను చూసా మీద అది ఇది కంప్లీట్. అది అయితే ఇంకా చాలా పెద్దది. అది పెద్దది ఓన్లీ ఫుడ్. ఇక్కడ ప్లే జోన్ కూడా ఉంది. స్పెషల్ ఏంటంటే ఎక్స్ట్రా మనం ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే అటు చూడండి, అటు పక్క వెనక చూసుకుంటే మీరు ప్లాబో పే ఎక్స్ప్లోర్ లెర్న్ అంట. అసలు ఏంటి లోపలికి వెళ్ళడానికి కూడా డబ్బులు కట్టాలేమో గురు. అంతే కదా. అవునా? అసలు చూడడానికి కూడా అవదంటారా? ట్రై చేద్దాం, వెళ్దాం లోపలికి వెళ్ళి చూద్దాం. అక్కడ ఉంటే ఓకే, లేకపోతే ఇక్కడ ఉన్నాయి కదా 1 2 3 4 5 స్టాల్స్ ఉన్నాయి. 5ఏరా లెక్కలు రావు. 6 ఎక్కడరా? అరే నా కళ్ళు కనిపించట్లేదు. చాయ్ బాజీ ఒకటి. నాకు ఐస్ క్రీమా? కరెక్ట్ గా పెట్టాడు పేరు నాగమని. నెక్స్ట్ దాని పక్కనేమో కేఫ్ అండ్ ఆ 2 ఒకటేనా? వాళ్ళు 2 కేఫ్లా? మేబీ ఒకటే అనుకుంటా. ఈ పక్కన చూసుకుంటే పంచపత్ర అంట. ఆ చివరి వచ్చేసరికి ద క్రేవ్ కడిలు అని ఏదో ఉంది. మా కెమెరామ్యాన్ కనిపించట్లేదు అది. సరే లోపలికి వెళ్ళి చూద్దాం. క్లాబోకి వెళ్ళి విజయవాడలోనే ఉన్నామా? అదే కదా. అసలు చూడండి ఒక్కసారి. అసలు చూడడానికి కూడా చాలా కలర్ఫుల్ గా ఉంది. చిన్న పిల్లలది మెయిన్. ఇదిగోండి ఇక్కడ చూడండి పిల్లలు ఎలా ఆడుకుంటున్నారు. ఈ పిల్లలు ఆ పైకి ఎక్కి ఆ పై నుంచి కిందకు దూకేశారు. కొట్టు అబ్బా తగిలింది బే. ఇదిగోండి ఇంకా మొత్తం మనకి ఏవైతే గేమ్స్ ఉంటాయో మనకి పీవీపీలో గట్టా అవన్నీ ఉన్నాయి అనమాట. పైనేమో డైనింగ్. అదిగోండి పైనేమో డైనింగ్. ఇక్కడేమో ఇది చూసుకుంటే పిల్లలు అక్కడ దాకా వెళ్ళి ఫట్టుమని మళ్ళీ కిందకు దూకొచ్చు అనమాట. ఇవన్నీ కూడా ఇంకా అన్ని చిన్న పిల్లలు. ఆడతావేంటి? అంటే నేను ఆడాలనిపిస్తుంది కానీ మాఫియా షాఫియాలను తీసుకొస్తే తెగ ఆడేస్తారు ఇక్కడ. దెబ్బలు తగులుతాయి మోరా. ఏం తగలవు. ఐరన్ ఇది చూడు, ఇది భలే ఉందరా. తిరుగుద్ది ఏంటి అటు ఇటు. ఇదేంటో చెప్పనా? ఇలాగా స్టెప్స్, అక్కడ స్టెప్స్ వేసి మళ్ళీ ఇటు పైకి వెళ్ళి ఇలా స్టెప్స్ ఎక్కి ఆ పైకి వెళ్ళి పై నుంచి కిందకి అలా దూకేస్తారు. సేఫ్టీకి ఇవన్నీ ఉన్నాయిరా. నైస్. బాగా డెవలప్ అయిపోతుందిరా విజయవాడ. ఆల్రెడీ డెవలప్ అయ్యి కానీ ఇంకా బాగున్నాయి. చాలా మంది ఒరే మాయా అసలు ఇది ఏ ఊర్రా? ఆకుబీడ, కాకినాడ, విజయవాడ, హైదరాబాద్. 2 తెలుగు రాష్ట్రాలు మావే. అన్ని మావే. విజయవాడలో 10 సంవత్సరాలు ఉన్నాం. విజయవాడలో చదువు అంతా విజయవాడలో జరిగింది. కాకినాడ అంటారా మా బావాళ్ళు ఉన్నారు, అత్తమాటలు కాకినాడ వెళ్తాం. ఆకుబీడ అంటారా నేను పుట్టినూరు. భీమవరం అంటారా పెరిగినూరు. నేను అక్కడ కూడా చదువుకున్నాను. ఛానల్ స్టార్ట్ చేసింది అక్కడే. కాబట్టి అన్ని ఊర్లు మేము కోదాడలో 2 సంవత్సరాలు ఉన్నాం. హైదరాబాద్ అంటారా అది కూడా. అది మాకు తిండి పెడుతుంది హైదరాబాద్. అన్ని మాయ. కాబట్టి మీది ఏ ఊరు మాయ అని అడగండి, 2 తెలుగు రాష్ట్రాలు మనమే. ఇప్పుడు అంతా బాగుంది కదా. పైకి వెళ్ళో లేకపోతే కిందకి వెళ్ళో ఫుడ్ చూద్దాం. ఇక్కడ కింద కూడా డైన్ ఉంది, అలాగే పైన కూడా డైన్ ఉంది. క్లైమేట్ చేంజ్ అయిపోయింది. చల్లగా గాలి వస్తుంది. వర్షం పడకపోతే ఈ క్లైమేట్ లో భలే ఉంటది. ఇది ఓపెన్ లో కూర్చొని చాలా బాగుంటుంది. అన్నిటికి లింక్ ఉందిరా. ఏంటిది? ఒక సెపరేట్ కాదు, ఏది సెపరేట్ కాదు, సింగిల్ డైనింగ్. ఏమంటున్నాడు వలీగాడు ఇప్పుడు దేనికి అది సెపరేట్ ఉంది కదా, కానీ పైకి వెళ్ళేసరికి మొత్తం అంతా ఒకటే అనమాట. పైన మెనూ అందరు మెనూలు ఉంటాయి, ఎవరికి వాళ్ళకి డిఫరెంట్ లేదు. ఇదిగోండి మెనూ. మనకి కింద దొరికే ఐటమ్స్ అన్ని కూడా, అది కింద ఉన్న స్టాల్లో ఉన్న ఐటమ్స్ అన్ని
వరుసగా ఉన్నాయి. చాటన్ బాజీ, పంచపత్ర, నెక్స్ట్ నక్కు, ద క్రేవ్ కడిల్, ఇలా చాలా ఐటమ్స్ అన్ని ఒకటే మెనూలో ఉన్నాయి అనమాట. మనకు కావాల్సినవన్నీ నక్కు అంట కదంట. పాప్సికల్స్ చెప్దాం, ఒక్కొక్క ఐటమ్ ఒక్కొక్క దాంట్లో 1-2 ఐటమ్స్ టేస్ట్ చూద్దాం. ఈ ఫ్లోర్ లో ఎక్కడ కూర్చున్నా అలా మనం లెఫ్ట్ కి తిరిగితే అక్కడ స్క్రీన్ కనిపిస్తుంది క్లియర్ గా. మూవీ అయినా లేకపోతే క్రికెట్ మ్యాచ్ అయినా హ్యాపీగా కూర్చొని అది చూస్తూ ఫుడ్ ఎంజాయ్ చేయొచ్చు. ఆ కాన్సెప్ట్ నచ్చింది. ఎక్కడ కూర్చున్నా వ్యూ ఉందన్నమాట. అవుట్డోర్ వాళ్ళకి కూడా ఉంది. అవుట్డోర్ వాళ్ళకి కూడా బయట వాళ్ళకి కూడా ఉంది. వాళ్ళకి కనపడుతుంది గురు, అక్కడ కూర్చుని. కానీ మనకే కొంచెం ఇటు పక్కకి ఫేస్ చేసిన వాళ్ళకి కొంచెం మెడ తిప్పి చూడడం కొంచెం కష్టం. ఆ చివరి టేబుల్ వాళ్ళకి ఇంకా కష్టం. ఈ వలీగడ్ వైపు కూర్చున్న వాళ్ళకి మాత్రం క్లియర్ కనిపిస్తుంది. అదొకటే దెబ్బ. సినిమాలు కూడా అంటున్నాడు, సినిమాలు వేసి లోపలికి సౌండ్ ఇంకో స్పీకర్లు ఉన్నాయి కాబట్టి సౌండ్ సిస్టమ్ పెడితే బాగుంటది మూవీ. ఫస్ట్ చాట్లతో మొదలు పెడుతున్నాం. ఇది వచ్చేసరికి ఎగ్ మిక్చర్, ఇదే ఆలు టిక్కీ అంట. ఫస్ట్ ఇది తిందాం గురు. ఎగ్ మిక్చర్ బేసిక్ గా మా ఊర్లో చిత్త కొట్టేస్తుంది. ఇక్కడ ఎలా ఉంది చూద్దాం. నిమ్మకాయ రేట్లు ఎక్కువ ఉన్నాయా? అవును, రేట్లు ఎక్కువ ఉన్నాయి, అందుకే నిమ్మకాయ పనులు నీకే తెలియాలి. కానీ కామన్ గా నీ వీడియోలో వచ్చే మాట ఏదన్నా ఉందంటే నిమ్మకాయ. ఎందుకు ఆ రేటుగా నిమ్మకాయలు వేయాలి. ఎంత రేట్ ఎక్కువ ఉన్నాయి. నిమ్మకాయ లేదు, అసలు పులుపు లేదు. మిక్చర్ అంటే మనకి పులిపేస్తారు. టేస్ట్ పరంగా అయితే బాగుంది. మన ఊర్లో మన భీమవరం సైడ్ ముద్ద ఉంటది కదా, ఇక్కడ ముంత మసాలా ఇల్లు మన విజయవాడలో ఏ స్టైల్ ఉంటుందో ఆ స్టైల్లోనే ఉంది, పొడి పొడిగా. కాకపోతే కొంచెం పులుపు తగిలించుంటే బాగుండేది. ఇప్పుడు దాకా ఆలు టిక్కీ అనేది ఎలా ఉంటుందో కూడా చూడలేదు, ఇప్పుడు తినలేదు. నేను ఫస్ట్ టైం తింటున్నాను. అవునా? నేను తిన్నా గురించి ముందు. అవునా? నువ్వే చెప్పాలి అయితే. ఆలు ఫ్లేవర్ ఎక్కువ ఉంది. ఆలు ఫ్లేవర్ ఎక్కువ ఉంది. డామినేట్ చేస్తున్నా కాదని చెప్పాలిగా. నువ్వు ఎందుకు లేని అరవలా. ఇది ఎలా చేస్తారు అంటే ఆలు లాగా వేసేస్తారా? టిక్కీలు తయారు చేస్తారు. ఓకే, ముద్ద కింద చేసి పెడతారా ఆ ఐటమా? రైట్ చూసాను కానీ ఇప్పుడు తినలా. మీకు ఎలా అనిపించింది? ఓకే, పర్లేదు, బాగానే ఉంది. నేను ఫస్ట్ టైం తింటున్నాను కదా, నాకు బాగానే అనిపించింది. మరి ఫుడ్ క్యాప్టెన్కి ఎలా అనిపించిందో? నాకు ఆలు ఫ్లేవర్ ఎక్కువ ఇష్టం ఉండదు. బాగుంది, తినేచ్చు. చాలా కారం వచ్చి వేడిగా ఉంది. ఫస్ట్ స్టఫ్డ్ క్రాబ్. ఎస్, చూడడానికి బాగుంది. అంటే స్టఫ్డ్ క్రాబ్ అంటే ఏంటి? పైన అరే వెనక చూడవలి. స్టఫ్డ్ క్రాబ్ అంటే ఆ క్రాబ్ లో ఉన్న మీటుని మొత్తం తీసేసి చచ్చిపోతారు గురు పొడిస్తే. దీంతో అలాగే ఉంది. గురు గుచ్చుకుందా? ఏంటి? మీట్ని మొత్తం తీసేసి ఆనియన్స్ కొంచెం మసాలాలు అవి ఇవి వేసి దాన్ని రోస్ట్ చేసి దాన్ని తీసుకొచ్చి మళ్ళీ ఇదే డిప్పలో పెట్టేస్తారు. చెప్తుంటేనే పిండమ్మ ఇక్కడ చిన్న నన్ను చిన్న అంటే నవ్వుతారు. సరే, వాళ్ళకి కూడా పిండేస్తారు. బాబా ఓ, చూడడానికి చాలా బాగుంది గురు. మంచి స్మెల్ వస్తుంది. టేస్ట్ ఎలా ఉందో కానీ దీనికి రివ్యూ మాత్రం నువ్వే ఇవ్వాలి. ఫస్ట్ ఎలా అనిపించింది? చాలా బాగుంది, చాలా బాగుంది, కొత్తగా ఉంది. అవునా? కొన్ని చోట్ల బిస్కెట్ అయిపోతాం, నీసు వాసన వచ్చేది. కానీ ఇక్కడ నీసు వాసన లేదు. మంచిగా మసాలాలు, చిన్న చిన్న ఆనియన్ ముక్కలు, ఆనియన్ కాదు గార్లిక్ తగులుతూ బాగుంది. మీట్ కూడా ఎక్కువ ఉంది. బేసిక్గా ఎందుకు అనుకుంటున్నాం, మనకి నార్మల్గా అయితే అసలు పీతలో మీట్ నువ్వు తిన్నావుగా, పీత మా ఇంటి దగ్గర అసలు దొరుకుద్దా? గుర్తు చేయమాక. పెంకుల్లో నుంచి మీట్ లాక్కునేసరికి చాలా టైం పట్టింది. వద్దులే, నువ్వు తినయ్యా. ఆ కూర పెడతావు ఎన్నిసార్లు అడిగాను. రాగురు నువ్వు వస్తే వండిచ్చేస్తా. బాగుందా? నచ్చిందా? చాలా బాగుంది. బాగుంది టేస్ట్. నెక్స్ట్ లాలీపాప్స్, చికెన్ లాలీపాప్స్ చాలా మంచిగా చేశారు కదా. గడ్డ చాలా మంచిగా గార్నిష్ చేశారు. ఫైన్ డైన్ పెద్ద రెస్టారెంట్లోకి అయితే ఎలా చేస్తారో అలా చేశారనమాట. ఇది నువ్వు తీసుకో అమ్మా. తీసుకుంటానమ్మా. మొత్తం ఎన్ని పీసులు వచ్చినాయి? 5 లెక్కెట్టేశారు వాళ్ళు. మా ఓడు ముందుంటాడు కాదు, ఏం చేసి చెయ్యి పెట్టాడు రా, కాలింది. ఎట్నే చెయ్యి తీసుకెళ్ళి స్టఫ్డ్ క్రాబ్స్ లో పెట్టాడు. ఓకే, లెట్స్ ఈట్ దిస్. ఫస్ట్ బయట నాకు మొత్తం పిండి వచ్చింది. ఇంకో బయట కానీ సాసెస్ బాగున్నాయి, చాలా బాగుంది. సాసులు అన్నీ కూడా కొట్టాడు. అయ్యా హిట్ కొట్టాడు. దీనికి కూడా హిట్ కొట్టడం ఏంటి? హిట్టా? ఇది కూడా బాగుంది అంటున్నాం. చాలా బాగుంది టేస్ట్, నిజంగా చాలా బాగుంది. పైన క్రంచీ, లోపల చికెన్ సాఫ్ట్, ఆ స్వీట్నెస్ అండ్ లైట్ స్పైసీ బాగుంది. బాగుంది. కాకపోతే కోటింగ్ ఉన్నదానికన్నా ఎక్కువ తగ్గిస్తే బాగుంటుంది. ఎందుకంటే ఎక్కువ కొరకగా ఇది అంతా కోటింగ్ తెలియట్లా. అవును, ఉంది కానీ తెలియట్లా. ఆ సాసులతో కొట్టేశారు కూడా మొత్తం. బాగుంది. మళ్ళీ కిందకు వచ్చి ప్రమోషన్ గిమోషన్ అంటారేమో. దారిలో వెళ్తూ ఆగి వచ్చి మా డబ్బులతో మేము కొనుక్కుని తిని చెప్పేది. బిల్లు చూపించే అయిపోయింది. చూపిస్తాం ఎలాగా.
బయట ఫుల్గా వర్షం పడుతుంది. ఇక్కడ నుంచి వ్యూ చూడండి, వర్షం వ్యూ, ఉరుములు మెరుపులు. అక్కడేమో మంచి రొమాంటిక్ సీన్లు. ఆ ఫీల్ వయసులో ఉన్న కుర్రలు. నీకేముందిలే, ఇద్దరు పిల్లలు, నువ్వు నీతో ఏం మాట్లాడు. అడిగారు వాళ్ళు. ఓకే గైస్, ఇది దూపుడు గొర్రె, దూపుడు పోతు బిర్యానీ. మన భీమవరంలో చేసినట్టు చిన్న చిన్న ఉల్లిపాయలు వేసి చేశారు. దాంతోపాటు ఇది కాంప్లిమెంటరీ చికెన్ మజ్జిగ పులుసు అంట. చికెన్ మజ్జిగ పులుసు కూడా భీమవరం అయినా మా ఊర్లోనే ఫేమస్ అది, కానీ మా ఇంట్లో ఎప్పుడు చేయలేదు. అదే మ్యాజిక్. ఒకసారి వీడియో కోసం చేశాం కానీ చెయ్యరు కదా మన ఇంట్లో. ఇంతకుముందు చేసేవారా? ఇప్పుడు నేను పుట్టకముందా? మరి నేను పుట్టినప్పటి నుంచి ఎప్పుడు చూడలేదు. విజయవాడలో ఉన్నప్పుడు, భీమవరం వాళ్ళు విజయవాడలో ఉన్నప్పుడు ఎప్పుడు రా పడు. అరే మొక్క ఎలా ఉడికిందో చూద్దాం రావాలి. ఒరే నాకు అన్ని దుమ్ములే పడ్డాయిరా. నాకు మంచి పడ్డాయిగా, అడగ మాకు మళ్ళీ ఇవ్వను. ఇది మొత్తం ముక్క. ఎస్, బాగా ఉడికింది. చుట్టుముత్యాలు, రైస్, లెట్స్ టేస్ట్. ఎండుమిరపకాయ చూసారా? ఎండుమిరపకాయ దూపుడు పోతు బిర్యానీలో ఎండుమిరపకాయ వేస్తారు. మనకి అసలు ఎక్కడ ఏ బిర్యానీలో కూడా ఎండుమిరపకాయ వేయరు నీకు. ఉల్లిపాయ టేస్ట్ చేద్దాం. తోలు అనిపించింది. ఇది తోలుతో కాలుస్తారు, నీకు తెలిసే ఉంటది కదా. నేను 2-3 సార్లు వచ్చాక భీమవరం ఎప్పుడు తినలా. అవునా? బొచ్చు ఇప్పుడు నాటుకోడిని ఎలా కాలుస్తారు బొచ్చుతో, అలాగా మేకను బొచ్చుతో కాల్చి దాన్ని తోలుతో ముక్కలు చేసి ఇస్తారు అనమాట. బాగానే ఉంది, టేస్ట్ బాగుంది. అంటే మరీ ఎక్కువ స్పైసీ లేకుండా మీడియం స్పైసీ. దీంట్లో కాంప్లిమెంట్కి మజ్జిగ పులుసు ఇచ్చారు కదా, దాని టేస్ట్ అది చికెన్ మజ్జిగ పులుసు. ఇదిగోండి చికెన్ పీస్. ఇది నాకు కూడా ఏ బ్రో, ఫస్ట్ టైం, ఎప్పుడు ట్రై చేయాలి. కలిపి టేస్ట్ చూద్దాం. మజ్జిగ పులుసుతో కంప్లీట్ గా ఫ్లేవర్ మారిపోయింది. చాలా బాగుంది కదా. మజ్జిగ పులుసు చికెన్ పడిందా నీకు? పడింది. ఏ భలే ఉంది. అసలు ఎక్స్పెక్ట్ చేసి ఉన్నావు అలాగా? బాగుంటది. కరెక్ట్ గా ఉండే పద్ధతిలో వండితే సూపర్ ఉంటది మజ్జిగ పులుసా. వైట్ రైస్ లో కూడా చాలా బాగుంటది. అవునా? దూపుడు పోతు బిర్యానీలో ఇది నంచుకుని తింటే ఎంత బాగుంటది అని నాకు ఇప్పుడే అర్థమైంది. బాగుంది. నెక్స్ట్ ఐటమ్ మటన్ సాంబార్ రైస్. చాలా అన్న రైస్ వేసి రైస్ పెట్టండి. జీడిపప్పులు గట్టిగా వేసారు. సాంబార్ మటన్ రైస్ టేస్ట్ చూద్దాం. బేసిక్గా సాంబార్లో పప్పులో ఏ నాన్ వెజ్ నంచుకున్నా సూపర్ ఉంటుంది. అవును. రే చాలా బాగుంది రవలి. గీ ఫ్లేవర్ అయితే దంచి కొడుతుంది, మామూలుగా కాదు. అన్ని బోన్లెస్సేనా? నా దాంట్లో అన్ని బోన్లెస్ పడ్డాయి. మీ దాంట్లో బోన్లెస్ పీసులు అన్ని బోన్లెస్ అన్నా? అన్ని బోన్లెస్ పీసులు. చాలా బాగుంది, సూపర్. నేను ఎక్స్పెక్ట్ చేయాలి ఈ టేస్ట్. గీ లవర్స్ అయితే సూపర్. మా బషీర్ గారు తినిపించాలి ఇది అసలు. చాలా బాగుంది. మిస్సింగ్ బషీర్ బాయ్ ఫ్యాన్స్ అసెంబ్లీ. ముక్క కూడా చాలా మెత్తగా సాఫ్ట్గా ఉంది. చాలా బాగుంది, సూపర్. చివర్లో నక్కు దగ్గర నుంచి లెమన్ చీజ్ తెప్పించాం. టేస్ట్ చూద్దాం. ఇది నాకు ఆల్రెడీ నువ్వు ఇప్పించావు. అవునా? లెమన్ చీజ్ బాగుంది. తిన్నావు కదా, నువ్వు తినకూడదు అయితే. థ్యాంక్ యూ. నెక్స్ట్ ఫ్లేవర్ వచ్చేసరికి చిక్కు అంటే ఏంటి తెలుసా గురు? నాకు తెలియదు, కానీ షేప్ చాలా బాగుంది గురు. వీటికి వెనక కూడా చూడు, రోల్స్ లాగా. అది ఎయిర్ బబుల్స్ వల్ల వచ్చినాయి. బాగుంది.